హాయ్. ఏపీ ఎంసెట్ థర్డ్ కౌన్సిలింగ్ నిర్వహించాలా వద్దా అనే అంశం పైన సోమవారం రోజు సమావేశం కానుంది. చాలామంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు వివిధ కాలేజీల యాజమాన్యం అభ్యర్థన మేరకు ఉన్నత విద్యాశాఖ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతోంది. మరి థర్డ్ ఫేజ్ నిర్వహించాలని చాలామంది విద్యార్థులు, పేరెంట్స్ మరియు వివిధ కాలేజీల వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది చూస్తూనే ఉన్నాం ఇంతవరకు. సో యాక్చువల్గా అయితే కనుక సెకండ్ పేజే ఫైనల్ పేజ్ అని డిసైడ్ చేయడం జరిగింది. సో సీట్లు 34,000 సీట్లు మిగిలాయి. 34,000 సీట్లు మిగిలాయి కదా, థర్డ్ పేజ్ నిర్వహించాలనే ఉద్దేశం అయితే ఉండదు. సో ఫైనల్ పేజ్ అంటే ఫైనల్ పేజ్, చాలామంది వరకు జాయిన్ అవుతారు. అందరికీ సాటిస్ఫైడ్ సీట్ రావాలంటే కష్టం అవుతుంది. సో ఇప్పుడు 34,000 సీట్లు ఉన్నాయి కదా అనేసి అవి అన్నీ భర్తీ కావు. థర్డ్ పేజ్ అయిపోయిన తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ కొన్ని వేల సీట్లు అయితే మిగిలిపోతున్నాయి. సో వాటన్నిటిని భర్తీ చేయాలంటే ఎన్ని రౌండ్స్ మనం కౌన్సిలింగ్ నిర్వహించినా సాధ్యపడదు. సో కాబట్టి సెకండ్ అండ్ ఫైనల్ అని ఇచ్చేశారు, ఓకే, ఫస్ట్లోనే. బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరికి అవసరం వస్తుంది, ఎవరికి అవసరం రాదంటే థర్డ్ ఫేజ్ అనేది చాలామంది వరకు కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 10,000 ర్యాంక్ వచ్చిన ఒక స్టూడెంట్ మంచి ప్రైవేట్ కాలేజీలో వచ్చి ఉంటుంది. సో అతను థర్డ్ ఫేజ్ వచ్చిందంటే ఇప్పుడు ఆల్రెడీ కాలేజీలో ఫీజు పే చేసి ఉంటాడు. సో అదేవిధంగా కాలేజీలో జాయిన్ అయి ఉంటాడు. సో అతను మళ్ళీ థర్డ్ ఫేజ్ వచ్చిందంటేనే యూనివర్సిటీ కానీ అప్లై చేసుకుంటాడు, ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ పెడతాడు. సో అప్పుడు ఆ కాలేజీ నుంచి ఈ కాలేజీకి ఒకవేళ సీట్ వచ్చి మారుతాడు. అప్పుడు ఫీజు వీటన్నిటి కూడా థర్డ్ ఫేజ్ పెడితే మీకు రిటర్న్ ఇస్తారు, నో ప్రాబ్లం. దాని గురించి అయితే ప్రాబ్లం ఉండదు. సో ఏంటంటే ఇక్కడ సీట్లు అనేది భర్తీ అవ్వవు, ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి షిఫ్ట్ అవుతాయి అంతే, ఓకేనా. కాబట్టి కాలేజీ వాళ్ళకు కొంతమందికి మేలు వస్తుంది. సో విద్యార్థులకు ఇంకా ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరైతే చాలామంది పేరెంట్స్ చెప్పడము, స్టూడెంట్స్ చెప్పడం ఏంటంటే సెకండ్ ఫేజ్లో మేము కాలేజ్ చూసుకోలేదు, అది అక్కడ వెళ్ళి చూసిన తర్వాత హాస్టల్ సరిగా లేదనో, కాలేజ్ సరిగా లేదు, ఫ్యాకల్టీ సరిగా లేదు అని చెప్పడం ఒకటి. సో ఇంకొకటి దూరంగా వచ్చిందని చెప్పడం ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఇంకా కొన్ని రీజన్స్తో సెకండ్ ఫేజ్లో అసలు రిపోర్ట్ చేయలేదు అనే ఉద్దేశంగా ఉన్నారు, చాలామంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ అభ్యర్థన మేరకు ఉన్నత విద్యాశాఖ వచ్చేసి సో దీని గురించి రేపు సోమవారం రోజున మీటింగ్ ఏర్పాటు చేయడం ఉందన్నమాట. సో థర్డ్ ఫేజ్ పెట్టాలా అంటే నిర్వహించాలా, నిర్వహించకూడదా, ఒకవేళ నిర్వహిస్తే వాటి యొక్క విధి విధానాలు ఏంటి, డేట్స్ ఎప్పుడు ఇవ్వాలి అనే విధంగా ఉంది. మరి ఇంతవరకు మనకు లెస్ ఛాన్సెస్గా ఉన్నటువంటి, ఛాన్స్ లేదని చెప్పలేదు కానీ లెస్ ఛాన్సెస్గా ఉన్నటువంటి ఈ థర్డ్ ఫేజ్ అనేది రేపటితో ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఉండే అవకాశం మనకు ఉండొచ్చు. సో ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు, దాన్ని గవర్నమెంట్ కాదనలేదు కూడా. సో ఇంకొకటి విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫైనల్ అప్డేట్ మాత్రము రేపు మాత్రమే చూడాల్సి ఉంటుంది. సో రేపు మండే ఈవినింగ్ కల్లా, ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది. సో ఇంకా కొంతమంది ఒకరిద్దరు ముగ్గురు చెప్పడం ఏదంటారు, థర్డ్ ఫేజ్ ఉండే ఛాన్స్ లెస్ ఛాన్స్ ఉందని చెప్తాం. లెస్ ఛాన్స్ అందంటారుగా ఎంతో కొంత ఛాన్స్ ఉండొచ్చు. ఎవరైతే కనుక రిక్వెస్ట్, విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ రిక్వెస్ట్ మేరకు గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవచ్చు అనే విధంగా ఉంది. కానీ లెస్ ఛాన్స్ ఉంటుంది. మీకు వచ్చినటువంటి సీట్తోనే సాటిస్ఫైడ్ అయ్యి అందులోనే మీరు బెస్ట్గా చూపించాలని చెప్తాం. సో కొంతమంది ఏం చెప్పారంటే ఒకరిద్దరు ముగ్గురు వచ్చేసి నెగిటివ్గా ఎందుకు చెప్తారు సార్, థర్డ్ ఫేజ్ ఉందని చెప్పచ్చు కదా, మీరు ఒకవేళ థర్డ్ ఫేజ్ కన్నా నిర్వహిస్తే కనుక మేము ఈ ఛానల్ వచ్చేసి ఒక 50 మంది 100 మందితో రిపోర్ట్ చేస్తాము, మీ ఛానల్ పోతుంది, ఎగిరిపోతుంది అనేసి. సో డోంట్ వర్రీ, రిపోర్టు 100 మందితో కాదు 1000 మందితో కూడా ఇచ్చినా నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ నేను ఈ సోషల్ మీడియా ద్వారా, ఇది నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్, ఇక్కడ మంది ఆల్రెడీ పీవీఆర్ ఇన్స్టిట్యూట్ ప్రొద్దుటూరు అని ఉంది. సో మొబైల్ నెంబర్ కూడా మీకు క్లియర్గా ఇస్తున్నాను. సో మీరు ఎవరైతే ఏదైనా డౌట్ ఉంది, మీకు ఏదైనా అనిపించింది అనుకోండి, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ కాల్ చేయొచ్చు. డైరెక్ట్ కాల్ చేయడానికి మేము ఏదో ఒకటి క్లాసులో ఉంటాం అనమాట. సో ప్రతిదానికి రెస్పాన్స్ కావాలంటే కష్టం. వాట్సాప్లో మీరు మెసేజ్ ద్వారా, కాల్ ద్వారా చేసినట్టే కంపల్సరీ రెస్పాన్స్ ఇద్దాం. సో అది కాకుండా ప్రొద్దుటూరు అని మెన్షన్ కూడా చేసామన్నమాట. సో ఇక్కడ ఇది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. దీని ద్వారా మనము చాలామంది వరకు ఎంసెట్ ద్వారా కావచ్చు, పాలిటెక్నిక్ ద్వారా కావచ్చు, బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, గైడెన్స్ ఇవ్వడంతో పాటు వీళ్ళకు క్లాసెస్ నిర్వహించి సో వాళ్ళని చాలామంది విద్యార్థులను మంచి పొజిషన్లో కూడా తీసుకురావడం అయితే జరిగింది. సో ఇలాంటి సందర్భంలో ఏదైనా జెన్యున్గా చేస్తాం కానీ ఛానల్ పరంగా నెగిటివ్ అయితే కాదనమాట. సో ఏరో వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఉంది అని చెప్తే కనుక వాళ్ళకు వీసు రావచ్చు. కానీ మనకు ఎడ్యుకేషనల్ ద్వారా దీని ద్వారా వీసు వస్తాయి, దీని ద్వారా అమౌంట్ వస్తుంది,
యూట్యూబ్ ఛానల్లో అమౌంట్ వస్తుంది అంటారు, కానీ నేను ఒకటే చెప్తాను, ఎడ్యుకేషన్ ద్వారా అయితే ఎవరికి ఎక్కువేం రాదు. దీని ద్వారా వచ్చే అమౌంట్ ఎట్లుంటుంది అంటే 1 మంత్కు వచ్చే అమౌంట్ మనకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా 1 డేలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మనం ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా చాలామంది వరకు మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ను మనం షేర్ చేస్తున్నాం, అంతే, జెన్యున్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం. సో ఇంతకుముందు ఇది వరకు కూడా ఎంసెట్ వాళ్ళకి కానీ అదేవిధంగా ఉన్నత విద్యాశాఖకు కానీ ఇంతవరకు కూడా థర్డ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆలోచన లేదు. సో ఫైనల్ కౌన్సిలింగ్ అనేది డిసైడ్ చేశారు. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇంకా సెప్టెంబర్ 15 నుంచి తరగతులు అని చెప్తారు కాబట్టి కొంత టైం ఉంది అనేసి పెట్టే ఆలోచన కూడా ఉంది, ఇప్పుడు పెట్టే ఆలోచన ఉంది. అది కూడా మనం ముందే చెప్పాం. దాని గురించి అయితే ముందు చాలామంది ఏం చేస్తారంటే అంతా వినుకోకుండా సో ఏదో ఒకటి ఆ తమ్నైల్ చూసో లేదంటే అదో ఇదో చూసి డిసైడ్ అయిపోయి ఆ కామెంట్లో పెట్టేస్తుంటారు. సో ఆ కామెంట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, నా నెంబర్ కూడా ఇచ్చాను, నా నెంబర్కి కాల్ చేయొచ్చు డైరెక్ట్ మీరు, ఓకేనా, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడచ్చు. దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తక్కువ టైం ఉండొచ్చు, కానీ నేను మీకు క్లియర్గా దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వచ్చేసి దాని గురించి గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోవచ్చు, తీసుకుంటే కనుక మనకు అందరికీ యూజ్ఫుల్ అయితే అవుతుంది. సో కాబట్టి మనం కూడా ఎవరైనా కానీ ఎడ్యుకేషన్ పరంగా ఒక ఫ్యాకల్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ స్టూడెంట్స్కి సపోర్ట్గానే చేస్తారు, నెగిటివ్గా ఏం చేయరు. థర్డ్ ప్రైజ్ కూడా ఉండాలని కోరుకొని మనం కూడా వచ్చేసి వాళ్ళ ఉన్నత విద్యాశాఖను కూడా కలిసి జరిగింది, ఒక 2 సార్లు అయితే కలిసి ఉండడం జరిగింది. సో వాళ్ళతో కాల్సిన వరకు మన టచ్లోనే ఉన్నాం. సో వాళ్ళకు కూడా మొన్నటి వరకు దాని గురించి పూర్తిగా తెలియదు. ఇప్పుడు రేపటి గురించి నిర్ణయం తీసుకొని పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో థర్డ్ పేజ్ యూజ్ చేసుకునే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో థర్డ్ పేజ్ రావాలనే కోరుకుంటాం, ఓకే, కానీ ఉండే ఛాన్స్ లేదు. మీరు ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, తలనొప్పులు ఎందుకు పెట్టుకుంటారు, వచ్చిన దాంతోనే బెస్ట్గా మీరు ప్రిపేర్ అవ్వండి అనేది మన ఉద్దేశం. ఓకే, అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. సో కాబట్టి దాని గురించి థర్డ్ ఫేజ్ గురించి ఇంకా విధి విధానాల గురించి రేపు అప్డేట్ వస్తుంది కాబట్టి అప్డేట్ వరకు ఆగండి, ఏదైనా ఆగమని చెప్తాను. ఓకే, అంతవరకు ఆ యూట్యూబ్ ఛానల్ అవి ఇవి చూసి తలనొప్పి తెచ్చుకునే దానికన్నా వాళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చెప్తారు, అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు. ఇట్లాంటి కన్ఫ్యూజన్ అన్నీ లేకుండా సైలెంట్గా ఉండండి. రేపు సాయంత్రానికి మనకేం మునిగిపోయేది. సో కాబట్టి వచ్చిన సీట్ అలాగే ఉంటుంది. సో ఏదో ఒకటి, ఒకవేళ మీకు థర్డ్ ఫేజ్ ఒకవేళ రాలేదనుకోండి, వేరే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అమౌంట్ పెట్టలేకపోయాం అనుకోండి, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో అవి అడగండి, నేను చెప్తాను. దానికి సంబంధించి ప్రతి దానికి సొల్యూషన్స్ ఉన్నాయి, స్కాలర్షిప్స్ ఉన్నాయి. కంపల్సరీ స్కాలర్షిప్స్ రావాలా చెప్పండి, అవి ఏవే వస్తాయో కూడా నేను చెప్తాను. ఆ కంపల్సరీ వచ్చేవే అప్లై చేయొచ్చు, అవి కూడా మనం అప్లై చేస్తున్నారు, మీరే అప్లై చేస్తారో చెప్పండి, దానికి ప్రాసెస్ చెప్తాను, నో ప్రాబ్లం. అన్నిటికీ సిద్ధపడే ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పేది కూడా ఏంటంటే, మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు, ఫైనల్ ఇయర్ వరకు ఆఫ్టర్ జాబ్ వచ్చినంత వరకు మనం అయితే సపోర్ట్ అయితే ఉంటాం. ప్రతి ఒక్క స్టూడెంట్కి కంపల్సరీ సపోర్ట్ అయితే ఉంటుంది. మా వర్క్ ఏదైతే కనుక అవసరం ఉంటుందో మీరు ఆ ఇన్ఫర్మేషన్ అడగవచ్చు. సో వాటికి సంబంధించి జాబ్స్ మంచి ఫీచర్ ఉంటుంది. ఆ ఫీచర్లో మీకు ఏదైనా నీడ్ ఉన్నా కానీ మనము దానికి సంబంధించి ఖచ్చితంగా ఉపయోగపడతాం. సో దానికి సంబంధించి చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.